ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2025 ఆగస్టు మాస ఫలితాల అంతర్భాగంగా మన ఛానల్లో మ్యూజిక్ థెరపీ, అస్ట్రాలజీ, యోగా, ఇవి ఆయుర్వేదం టిప్స్, అవి అలాగూ యోగా డైట్లోకి వచ్చేస్తాయి. మనకు ఇవన్నీ ఎందుకు కలబోసి చెప్తున్నాను నేను? ముందుగా నా గురించి నేను కొంత ఇంట్రడక్షన్ చేసుకోవాలి. ఒక 10 years బ్యాక్ ఆయుష్ డిపార్ట్మెంట్కి కాంట్రాక్ట్ ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, యోగాని వరల్డ్ వైజ్ స్ప్రెడ్ చేయమని. అందులో నన్ను ఇక్కడ యోగా ఎగ్జామినర్గా సెలెక్ట్ చేసుకున్నారు. 6 years అందులో పనిచేశాను. తర్వాత బయటకు వచ్చాను. సొంతంగా చేయాలి, ఇంకా అభివృద్ధి చేయాలి సబ్జెక్ట్ అన్న ఉద్దేశంతో వచ్చాను. అందులో మాకున్న సిలబస్లో విజ్ఞాన భైరవ తంత్రం, మా సిలబస్లో కూడా ఇది పెట్టలేదు. కాకపోతే మేము రీసెర్చ్లో తీసుకున్నాము ఈ బుక్స్. ఈ ముందు ఇంకా సిలబస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ బుక్ తీసుకొని మీరు చదివినరంటే మీకే అర్థమవుతుంది నేను మాట్లాడేది వాస్తవమా అవాస్తవమా అని. ఇక్కడ యోగా ధారణలకి, మ్యూజిక్కి, అస్ట్రాలజీకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేశారు. ఇది వేదంలోని ఒక పార్ట్, మూల అంశం ఈ బుక్. దీని మూలంగా ఎవరైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా ఈ బుక్ని చూపిస్తున్నాను చూడండి. విజ్ఞాన భైరవ తంత్రం. ఈ బుక్ కొని మీరు చదివారంటే నా వీడియోస్ నేను ఈ కాన్సెప్ట్లోకి ఎందుకు తీసుకొచ్చానన్న విషయం మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఇప్పుడు మనం ఇంకా మాస ఫలితాలలోకి వెళ్ళగలిగితే అంతర్భాగంగా చూసుకోవటానికి శని భగవంతుడు వచ్చేసి మనకు మిథున రాశిలో ఉన్నారు. రాహువు గారు వచ్చేసి ఈ యొక్క కుంభరాశి సంచారం చేస్తున్నారు. కేతు వచ్చేసి మనకు ఈ యొక్క సింహరాశి, కేతువు, కుజుడు, రవి వచ్చేసి మనకు 17 వరకు సింహంలో, ఇక్కడ మనకు 17వ తేదీ వరకు కూడాను కర్కాటకంలో ఉండి తదుపరి ప్రవేశం చేస్తారు. తర్వాత శుక్రుడు వచ్చేసి మనకి 20వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు మిథునాన్ని వదిలి. బృహస్పతి మాత్రం మిథున రాశిలోనే సంచరిస్తారు. ఇది ఈ యొక్క గ్రహాల యొక్క ఇది. అంటే మనకు ఒక్కొక్క గ్రహము ఏ రోజులలో రాశి మారుతుందని తీసుకున్నట్లయితే 20th నుంచి మనకు రాశులు మారటం స్టార్ట్ అయింది. వృషభ రాశిని తీసుకున్నట్లయితే మీకు ఈ యొక్క కృతికా నక్షత్రం 3 పాదాలు, రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి వృషభ రాశి, వృషభ లగ్నం కిందికి వర్తిస్తుంది. వృషభ రాశి, వృషభ లగ్నం వారికి మీకు 2వ ఇంట్లోనే మీ రాశాధిపతి, అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉన్నాడు, అలాగే బృహస్పతి ఉన్నారు. మీకు అష్టమాధిపతి, లాభాధిపతి. ఈయన ద్వితీయంలో ఉండడం మూలంగా ఏమవుతుంది? కుటుంబంలో గొడవలు. దీని మూలంగా మీ మనసు చాలా విధాలుగా కష్టపడుతుంది. జీవిత భాగస్వామికి మీకు విపరీతమైనటువంటి సంఘర్షణ ఏర్పడే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. మానసికంగా మీరు తట్టుకోలేకపోతారు. బిజినెస్ పైన, ఆఫీస్ వర్క్స్ పైన మీరు ఫోకస్ చేయలేకపోతారు. ఏది ఏమైనా కూడాను మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవటానికి కొన్ని డిసిషన్స్ మీరు మీ జీవిత భాగస్వామి డిసిషన్కి వదిలేయటం ఎంతో ముఖ్యం. మానసికంగా కుంగిపోయి మనుషులు మీరు ఇదే దానికంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. సొసైటీలో మీకంటే ఎల్డర్స్ ఇచ్చే సలహాలను కూడా గౌరవించండి. ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మీకు యాడ్ అవుతారు. వాళ్ళ ద్వారా మీకు మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీకు కుజుడు వచ్చేసి మీకు 28వ తేదీ వరకు కూడా మనకు కుజుడు ఇక్కడే మీకు ఉంటాడు. కాబట్టి రాశిలోనే 20వ తేదీ వరకు శుక్రుడు ఉంటాడు. కర్కాటక రాశిలోకి వస్తాడు. కర్కాటకంలో తృతీయంలోకి వచ్చినటువంటి శుక్రుడు 20 నుంచి మీకు పెద్దగా యోగించకపోవచ్చు. కాకపోతే రవి మీకు 17వ తేదీ వరకు బాగా యోగిస్తాడు. రవి బుధులు 3లో బుధాదిత్య యోగం ఉంది. కాబట్టి
బుధుడు మీకు చక్కగా ఇస్తాడు. ఈ బుధాదిత్యం గోచారంలో ఫలించదు కదా అని చాలామంది అంటారు. కాకపోతే మనం రాశిని లగ్నాన్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఆ పదం వీళ్ళకు వర్తిస్తుంది. మనం రాశినే కాదు, ఈ యొక్క వృషభ లగ్నము వృషభ రాశి వారు కూడా ఈ ఫలితాలు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ 3లో మీకు బుధాదిత్యం చక్కగా ఇస్తుంది. బిజినెస్లో కొత్త కొత్త పొంతనలు వేసుకుంటారు. 4లో మీకు కేతు ఉన్నాడు, వక్రగ్రహము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉండే అవకాశాలు ఉన్నాయి 1.5 year. నెక్స్ట్ వచ్చేసి కుజుడు ఉన్నాడు మీ కుటుంబ వ్యవస్థలో. ఈయన మీకు వ్యయాధిపతి, నెక్స్ట్ సప్తమాధిపతి. ఇక్కడ 5th కుజుడు యోగించడు. సంతాన మూలకంగా కావచ్చు, గర్భం రాకపోవడం కావచ్చు, సంతానం కలిగిన వారికి సంతానాలకి ఏదైనా బాధలు రావడం కానీ, గర్భం రావాల్సిన దంపతులకి అబార్షన్స్ కావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. భూపరమైనటువంటి సంస్థలలో రియల్ ఎస్టేట్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వీటిల్లో చేసేవారికి కూడాను కొంచెము వెనక్కు ముందుకు ఒకసారి ఆలోచించి డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్ళడం ఎంతో శుభప్రదం. మీకు వచ్చేసి దశమంలో రాహు ఉన్నాడు. దశమంలో రాహు ఉండడం మూలంగా మీ ఉద్యోగ పర్పస్ మీరు కొన్ని చేంజెస్ జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు కొన్ని పాయింట్స్ వ్యతిరేకంగా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు లాభంలో శని ఉండడం మూలంగా, శని లాభంలో ఉన్నాడు అంటే ఈయన మీకు దశమాధిపతి, లాభాధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి. ఈయన ఏమి ఇస్తాడు మీకు? ఈయన భాగ్యాన్ని ఇస్తాడు, ఉద్యోగంలో మార్పుని ఇస్తాడు. కాబట్టి శని లాభంలో ఉండడం మీకు కొంచెం మంచిదే. మాతృ సౌఖ్యం గురించి ఎక్కువ పరితపించిపోతుంటారు. దీని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వృషభ రాశి వారు కాలం ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. మీరు అనుకున్న డిసిషన్స్, మీపై ఉన్న ప్రెజర్స్ తగ్గించుకోవడానికి మీరు ప్రయత్నిస్తే సర్వకాల సర్వావస్థల యందు ఆ శ్రీమాత మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటుంది. వడ్డీ వ్యాపారస్తులు కూడా కేర్ఫుల్గా ఆలోచించాలి. ఇటువంటి తర్వాత మార్పులు కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఏమైనా కూడా మీరు కొంచెం జాగ్రత్త పడటం ఎంతైనా మంచి విషయం మాసాంతంలో. నెక్స్ట్ మీకు చంద్రుడు వచ్చేసి ఈయన 2 రోజులకు ఒకసారి రాశి మారుతాడు కాబట్టి ఈయనను మనం పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. నెక్స్ట్ మీకంటూ వృషభ రాశి వారికి అష్టమాధిపతి తన స్థానాన్ని తను చూసుకుంటున్నాడు కాబట్టి పెద్దల ద్వారా మీకు కొన్ని సలహాలు మీ జీవితానికి ముందడుగు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందుగా మీరు ఆ విషయాలన్నీ నీట్గా చర్చించి ముందడుగు కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ తీసుకోగలిగితే జీవితం మీకు మరో విధంగా రూపుదిద్దుకోబోతుంది. తద్మూలకంగా మీకు అన్ని సుఖాలు లభించే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.